Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about, sir? We are going to discuss about Hindu Marriage Act, sir. In previous class, we have covered two sections, section number 1 and section number 2, as well as introduction of the Hindu Marriage Act, right? In this class, what we are going to discover and what we are going to learn about that. Section number 3 and section number 4, sir. So two sections ko some class important are. Very much important, sir, because when it comes to section number 3 and section number 4, it plays a major role, sir. Extremely when it comes to section number 3, the whole act, before understanding the act, you should know about section number 3 first. Section number 3 లో ఏముందంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం సార్. విల్ గెట్ ఇనఫ్ క్లారిటీ అబౌట్ దట్. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సార్, హిందూ మ్యారేజ్ యాక్ట్ నెంబర్ 1955. This is the act number 25 of 1955, sir, right? In this, section number 3 talks about definitions. How many definitions are there? See, 1, 2, 3, 4, 5, 6, 7 definitions are there, sir. Sir, each one is important? Yes, sir, each one is important. See, you can leave this part. Prescribed is not that much important, sir, because it is just one liner. We'll discuss about that as well. Okay. So, first ఏంటంటే కస్టమ్ గురించి మాట్లాడుతుంది సార్. కస్టమ్ అంటే తెలుగు పదం మనం చూసుకుంటే ఆచారం సార్. మన పాత ఆచారాలు ఉండేవి సార్. ఎలాగా ఇప్పుడు బై సపోజ్ ఇఫ్ యూ గో టు అమెరికా ఆర్ ఎనీ అబ్రాడ్ కంట్రీ, యూ విల్ సీ అ షేక్ హ్యాండ్ ప్రాసెస్ సార్. ఎవరైనా గ్రీట్ చేసేటప్పుడు ఏంటంటే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇన్ ద సేమ్ సెన్స్ మన ఇండియాలోకి వచ్చేసరికి మనం నమస్కారం చేస్తాం సార్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆచారం. ఆచారం అంటే ఏంటి? ఒక లీగల్ లాంగ్వేజ్లో మనం చూసుకుంటే అ ట్రెడిషనల్ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ వే ఆఫ్ బిహేవింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ స్పెసిఫిక్ టు అ పర్టికులర్ సొసైటీ, ప్లేస్ ఆర్ టైం. సి సార్, అంటే ఒక లాంగ్ టర్మ్ బ్యాక్ నుంచి మన సొసైటీలో కొన్ని పద్ధతులు మనం ఫాలో చేస్తాం సార్, కొన్ని ఆచారాలు మనం ఫాలో చేస్తాం. సి ఇప్పుడు మనం పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టడం సార్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆచారం. ఇప్పుడు మనం ఎవరైనా చూసినప్పుడు చేతులు జోడించి నమస్కారం చేస్తాం, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆచారం. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ సార్. మీరు పాతకాలంలో చూసుకుంటే సతీ దహనం చేసేటోళ్ళు సార్. అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ని కూడా అదే చితలో మంట పెట్టి చంపేయాలి సార్. ఇన్ ద సేమ్ సెన్స్ సి చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి సార్. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆచారం. ఇప్పుడు ఈ ఆచారాలు ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ నోన్ యాజ్ ద కస్టమ్స్ సార్. కస్టమ్స్, ఓకేనా? సో కస్టమ్స్కి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. అవేంటి? యాంటిక్విటీ, కంటిన్యూటీ, పీసేబుల్, ఎంజాయ్మెంట్, ఆబ్లిగేటరీ ఫోర్స్, సర్టెనిటీ, కన్సిస్టెన్సీ, రీజనబుల్నెస్, కన్ఫర్మిటీ విత్ ద స్టాచ్యూట్ ఆఫ్ లా. ఇప్పుడు చూడండి సార్, బై సపోజ్ సార్, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక ఆచారం పాటిస్తున్నారు సార్, ఓకేనా? బట్ మా ఫ్యామిలీలో మేమే అనుకున్నాం సార్ ఈ ఆచారం ఎందుకు పనికిరాదు, వీ హ్యావ్ డిస్కంటిన్యూడ్ దట్ ఆచారం. అంటే మాకు మేమే అనుకున్నాం సార్ వద్దులే, అవసరం లేదు లేనిసి. మరి ఆచారంగా కష్టంగా తీసుకోబడుతుందా అంటే తీసుకోబడదు సార్. సి మీరే ఒకటి స్టార్ట్ చేశారు అండ్ యూ హ్యావ్ ఎండెడ్ అప్ దట్. అది ఆచారం ఎలా అవుతుంది సార్? ఆచారం అంటే దెర్ షుడ్ బి సమ్ కంటిన్యూటీ. ఒక ఏజ్ ఆఫ్ జనరేషన్స్ నుంచి రావాలి సార్. ఇప్పుడు కొంతమంది మొలతాడు కట్టుకుంటారు సార్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిలీఫ్ సార్. ఆ బిలీఫ్కి ఒక పద్ధతిలో మనం ఫామ్ అప్ చేసుకొని వీఆర్ కంటిన్యూయింగ్ దట్, రైట్? దట్ ఈజ్ ఆచారం. సో లీగల్ డెఫినేషన్ కాడికి వచ్చేసరికి సింపుల్ డెఫినేషన్ కూడా చెప్తాను సార్. అ ట్రెడిషనల్ బిహేవియర్ ఆఫ్ అ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ ద కస్టమ్ సార్, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు ద లీగల్ డెఫినేషన్, ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ పార్ట్, it defines as in this act unless the context otherwise requires. The expressions custom and usage signify any rule which have been continuously and uniformly observed for a long time. Long time నుంచి దేనైనా ఫాలో చేస్తున్నారంటే a group of people continuously, then that comes under custom and usage sir. Okay, has obtained the force of law among Hindus in any local area. If it can be to a particular local area sir. ఇప్పుడు తమిళనాడులో చూస్తే కొన్ని డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి. వెన్ యూ గో టు నార్థన్ రీజన్స్ లైక్ ఢిల్లీ, హర్యానా, కొన్ని డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి సార్. సో ఏదైనా పర్టికులర్ లోకల్ ఏరియాకి బిలాంగ్ అయినా కానీ దాన్ని కూడా కష్టంగా తీసుకోబడుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ పర్టికులర్ కమ్యూనిటీ ఫాలో అయినా కానీ దాన్ని కూడా ఆచారంగా ట్రీట్ చేస్తారు. పర్టికులర్ కమ్యూనిటీ అంటే సి వెన్ ఇట్ కమ్స్ టు మీ ఐఎమ్ అ చౌదరి సార్, ఓకే? సో వీ డూ హ్యావ్ సమ్ డిఫరెంట్ కస్టమ్స్ సార్. వెన్ ఇట్ కమ్స్ టు ద మార్వాడి గ్రూప్, దే డూ హ్యావ్ డిఫరెంట్ కస్టమ్స్ సార్, ఓకే? ఇన్ ద సేమ్ సెన్స్ ఆ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ సార్. డన్. ప్రొవైడెడ్ దట్, సి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. ఎక్సెప్షన్స్ అనుకోవచ్చు సార్. అంటే ఈ ప్రొవైడెడ్ ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నారో దీన్ని ఎక్స్క్లూడ్ చేయబడుతుంది సార్ కస్టమ్స్ నుంచి. ప్రొవైడెడ్ దట్ రూల్ ఈజ్ సర్టెన్ అండ్ నాట్ అన్రీజనబుల్ ఆర్ అపోజ్ టు పబ్లిక్ పాలసీ. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు హస్బెండ్ చనిపోగానే వాళ్ళ వైఫ్ని అదే చిత్త మీద కాల్చి చంపటం,
This is against public policy, sir. This is a kind of custom only, but government public policy ki against ga, sir. So ee customs ni custom ga తీసుకోబడదు. In the same sense, sir, next, provided that in case of a rule applicable only to a family, it has not been discontinued by the family. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ద్వారా మాత్రమే రన్ అవుట్ అవుతుంది సార్, అండ్ దే ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఇట్. సి a custom should be in a continuing nature, sir. కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి సార్, జనరేషన్ టు జనరేషన్. ఇఫ్ దే ఆర్ డిస్కంటిన్యూయింగ్, ఆబ్వియస్లీ దట్ ఫాల్స్ అండర్ ఎక్సెప్షన్, సార్. రైట్. నౌ లెట్స్ గో టు అనదర్ డెఫినేషన్, సార్. డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్, సిటీ సివిల్ కోర్ట్, సార్. సిటీ సివిల్ కోర్ట్ ఈజ్ నోన్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. ఒక పర్టికులర్ జ్యూడిస్డిక్షన్కి ఏదైతే కోర్ట్ ఉంటుందో విచ్ ఇస్ సిటీ సివిల్ కోర్ట్, లేకపోతే ఏదైనా నార్మల్ సివిల్ కోర్ట్ అనుకోండి సార్, ఫర్ అ పర్టికులర్ జ్యూరిడిక్షన్, that court comes under this definition, sir, district court. If you see the definition, district court means in any area for which there is a city civil court, this is falls under district court. In the same sense, that court and in any other area the principal civil court of original jurisdiction and includes any other civil court which may be specified by the state government. State government ద్వారా చెప్పిన ఏ సివిల్ కోర్ట్ అయినా కానీ ఈ డెఫినేషన్ అండర్లోకి వస్తుంది, సార్. ఓకే. By notification in the official gazette as having jurisdiction in respect of the matters dealt within this act. Done, sir. Now next two definitions are very interesting, sir, and very very important when it comes to Hindu Marriage Act. What are those definitions? Full blood, half blood, uterine blood. Full blood ante example వల్ల అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, సార్. See, there is a film star, sir, మహేష్ బాబు, వాళ్ళ వైఫ్ నమ్రత, సార్. హస్బెండ్కి వైఫ్కి ఇప్పుడు మహేష్ బాబుకి నమ్రతకు కానీ పిల్లలు కానీ పుడితే, ఈ ఇద్దరు పిల్లలు పుట్టారు సార్, బై సపోజ్ ఒక మేల్ చైల్డ్ ఒక ఫీమేల్ చైల్డ్ పుట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్నీ డెమో లెక్చర్స్ మాత్రమే, సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, సార్, విచ్ ఈజ్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈజ్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. My number is 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.